హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఏప్రిల్ రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్ ఏప్రిల్ మంత్ మేషరాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాం. ఇది మేష లగ్నం ఆర్ మేషరాశి వాళ్ళు ఇద్దరు చూడొచ్చు. 50-50 వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మేష లగ్నం ఆర్ మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉంటుంది. మేషరాశి వాళ్ళు అగ్నితత్వం, ఫైర్ సైన్ అనమాట. వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్స్ హెల్త్ అండ్ మీ లక్ ప్లేస్, జాబ్ ఎలా ఉంటుంది, మీ లాభాలు ఖర్చులు. ఓకే, ఫస్ట్ మీకు హెల్త్ ఎలా ఉంటుంది చూస్తాం. హెల్త్ చాలా బాగుంటుంది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది హెల్త్ మీకు ఏప్రిల్లో. ఎందుకంటే మీ రాశిలోకే సూర్యుడు వచ్చి ఉంటారు, బాగా ఉచ్చ స్థితిలో ఉంటారనమాట. అందుకని మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ ఏప్రిల్ మంత్లో ఉండవు. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ మీకు ఇస్తారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వాళ్ళు ఏదన్నా కోర్టు కేసుల్లో ఉంటే వాళ్ళకి ఫేవర్గా తీర్పు వస్తుంది. అంటే వాళ్ళు కొంచెం లాభ నష్టాలు బేరీచి వేసుకుంటూ ఉంటారు. ఏ పని చేస్తే లాభం, ఏ పని చేస్తే నష్టం అని చూసుకొని ఆచితూచి పనులు చేస్తూ ఉంటారు. అండ్ మీ మదర్కి వచ్చి ఏదో కొంచెం పోరాటంగా ఉంది. ఆమెకి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, లేకపోతే ఆమెన్నా ఎవరినైనా హర్ట్ చేయొచ్చు, లేకపోతే ఆమెనన్నా ఎవరైనా హర్ట్ చేయొచ్చు. అలాగా ఏదో ఒక సిచ్యువేషన్ జరగబోతూ ఉంది ఏప్రిల్లో. మీ లవ్వర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ కిడ్స్ మ్యారేజ్ ఏజ్లో మీ కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక మంచి ఆఫర్ వస్తుంది. యూనివర్స్ మీకు ఒక మంచి ఆఫర్ సెండ్ చేస్తూ ఉంది, యూస్ చేసుకోండి. మీ లైఫ్ పార్ట్నర్ చాలా షార్ప్గా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు. ఓకే, మీ మదర్ ఇన్లా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు. మీ ఫాదర్ రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ పై అధికారి వల్ల మీకు కొంచెం ఇబ్బందులు రావచ్చు. ఆ వ్యక్తి చాలా టాక్సిక్ పర్సన్ అయి ఉంటారు, వాళ్ళ వల్ల మీకు కొంచెం ఇబ్బంది రావచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లాభాలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పని చేస్తారో అంతకు తగ్గట్లు లాభాలు వస్తాయి మీకు. ఖర్చులు మీ నియర్ అండ్ డియర్ కోసం మీరు ఖర్చు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి మేజర్ అకానా ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మైనర్ అకానా, ఓకే. ఫస్ట్ 10 days, వావ్, సూపర్. ద సన్ కార్డ్ వచ్చింది. విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అంటే ఫస్ట్ 10 daysలో మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రీజ్మెంట్ రావచ్చు, మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మంచి మనీ ఫ్లో ఉంటుంది. మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఏదన్నా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, లేదా మీ క్రష్ నుంచి మీకు టెక్స్ట్ ఆర్ కాల్ రావచ్చు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఫస్ట్ 10 daysలో. ఏదో ఒక నిజం మీకు తెలియాలి అనుకుంటా ఉన్నారు. ఒక వండర్ఫుల్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. మీ లైఫ్లోకి ఒక పర్సన్ రాబోతున్నారు. సెకండ్ 10 days డెవిల్ కార్డ్లో ఉన్నారు, అబ్సెషన్లో ఉన్నారు. అంతే కదా, ఒక పర్సన్ వస్తే ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
24/7 మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు. ఓ మై గాడ్, హార్ట్ బ్రేక్ అవుతా ఉంది. అంతే, ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురవుతుంది. అది వర్క్ లెవెల్లో అవచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో అవచ్చు. కొంచెం హార్ట్ బ్రేక్ అవుతుంది, మీకు ట్రాప్ ఫీల్ అవుతారు సెకండ్ 10 డేస్లో. అంటే ఈ రిలేషన్షిప్లో ఉండలేక పోలేక గింజుకుంటారనమాట. కొంచెం ట్రాప్డ్ ఫీల్ అవుతారు. థర్డ్ 10 డేస్లో జడ్జిమెంట్, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. మీకు ఒక ఆఫర్ వస్తుంది, బిజినెస్ ఆఫర్ కావచ్చు. మీరు ఏదో ఒక ల్యాండ్ పర్చేస్ చేయడానికి అవకాశం వస్తుంది. కొందరు అనుకోవచ్చు ఏదో ఒక ల్యాండ్ తీసుకోవాలి, అక్కడ ఒక బిల్డింగ్ ఫామ్ చేయాలి, అది ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయాలనుకోవచ్చు. అలాంటి ఆఫర్ ఏదో మీకు వస్తుంది. ఏదో ఒక ల్యాండ్ పర్చేస్ చేస్తారు. ఒక పర్సన్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటారు. ఈ పర్సన్ కానీ మీ జీవితంలో ఎంటర్ అయితే తన ప్రేమనంతా మీకు ఇస్తారు, ఫుల్గా మీకు సపోర్ట్ చేస్తారు. సూపర్. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు థర్డ్ 10 డేస్లో. ఇలాంటి పర్సన్ వస్తే వదులుకోకండి. అంటే వాళ్ళ సపోర్ట్ ఫుల్గా మీకు ఇస్తారు. వాళ్ళ ప్రేమనంతా ఏ కల్మషం లేకుండా ఇస్తారు. ఓకే, జస్ట్ వాళ్ళకి మీ ప్రేమని ఇస్తే చాలు మీరు. ఓకే, ఇప్పుడు మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఎలా ఉంది వాళ్ళకి. ఏదో కొంచెం మనసు కలత పడుతుంది, కానీ మనీ ఫ్లో బాగుంటుంది మీకు. ఓకే, మనీ ఫ్లో బాగుంది మీకు, కానీ మనసు ఎందుకో ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది కదా, అందుకని మనసు కలత పడుతుంది, కానీ మనీ ఫ్లో మాత్రం బాగుంది. ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఎరిస్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు? అన్లైక్లీ అంటే అరుదైన సంఘటన మీ జీవితంలో జరుగుతాయి, ఆచితూచి అడుగు వేయండి. అండ్ వన్ మోర్ కార్డ్, సక్సెస్. మీ లైఫ్లో మీకు సక్సెస్ లభిస్తుంది. సూపర్. ఇప్పుడు యానిమల్ స్పిరిట్లో మీకు ఏం కార్డు వస్తుందో చూస్తాం. యానిమల్ స్పిరిట్, బఫెలో స్పిరిట్ వచ్చింది. ద అబాండెంట్ యూనివర్స్ విల్ ప్రొవైడ్. సూపర్. మీకు ఏప్రిల్ మంత్లో మేషరాశి ఆర్ మేష లగ్నం వాళ్ళకి అన్నీ అబాండెంట్గా అంటే సమృద్ధిగా లభిస్తాయి అన్నీ. ఓకే, అది మనీ కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకపోతే ఎనర్జీ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. ఆల్ ద బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.